నేను నా వాళ్ళ కోసం బ్రతకాలి అని అన్నాను వాళ్ళతో. నా పిల్లలున్నారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, నా మాటలు కోరుకున్న వారు ఉన్నారు. ఒక్క తరగతికి నేను రాకుండా ప్రసన్నబాబు నాయన నువ్వు మాట్లాడు అని అంటే నా పిల్లలు వెంటనే మెసేజ్లు పెడతారు నాకు. మీరు మాట్లాడకపోతే మేము ఉండలేము డాడీ అంటారు వాళ్ళు. మీరు కనబడకపోతే మేము బ్రతకలేము డాడీ అంటారు. ఎంత ప్రేమ! అంటే వాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు కాదు, నా నోట వచ్చే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు. మీరెవరి కోసం బ్రతుకుతున్నారు? పోయిన వారం ఒక మాట చెప్పాను, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. ఆ మాటల్లో మీ ప్రతి కుటుంబము ప్రతి రాత్రి భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేసుకోండి అన్నాను. ఎంతమంది చేశారు? అబద్ధం ఆడకుండా చెయ్యొద్దండి, ఆడవాళ్ళు మగవాళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10 11. వెరీ గుడ్, వెరీ గుడ్. మిగిలిన వారు చెయ్యలేదని నేను కోప్పట్టడం లేదు కానీ బాధపడుతున్నాను. కనీసం ఈవేళ్ల నుంచైనా ప్రారంభించండి. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. ఎందుకంటే దేవుడు నీకు ఆయుష్నిచ్చి, నీకు భార్యనిచ్చి, ఆమె గర్భాన్ని పండించి, బిడ్డలను పుట్టించి ఇవన్నీ చేశాడే. మీ ఆకలిని తీర్చడానికి భోజనం పెడుతున్నాడే. నువ్వు ప్రేమించిన వారిని నీకు ఇస్తున్నాడే. ఇవన్నీ చేసిన నీ తండ్రికి భోజనానికి ముందు వెళ్లే ముందు ఒక్కసారి రెండమ్మ అందరూ కూర్చోండి అని అందరూ చేయని అవసరం లేదు, ఒకరు ప్రార్థన చేసి ముగించండి. బైబిల్ చదివి ఒక అధ్యాయాన్ని చదవండి. ఒకరు ప్రార్థన చేయండి, తల్లి కానీ తండ్రి కానీ. అప్పుడు భోజనానికి వెళ్ళండి. అది దేవుడు చెప్పిన మాటలు అవి. నా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు. అదే చెప్పాను మీకు పోయిన వారం. నా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు, నేను అలాగే పెరిగాను. భక్తి మార్గాన్న. కనుక దేవుని పిల్లలారా, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మీరు లోకాన్ని నరకానికి పంపేవాళ్ళు మీ చేతికే ఇచ్చాడు దేవుడు అధికారం. లోకం అంతా నరకానికి వెళ్ళడానికి మీరు చెప్పిన మాట వినకపోతే, మీరు చెప్పిన దేవుని చట్టాన్ని వాళ్ళు పాటించకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. తీర్పు మీరు చెప్పారు. అని 3వ వచనంలో అంటున్నాడు చివరిగా, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. మనం ఎవరికి తీర్పు తీరుస్తామట? దేవదూతలకి. మీరు కన్ను మూసిన వెంటనే, అంటే మరుక్షణం లాజరు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు. వాళ్ళు రావాలి మీకోసం, మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళు రావాలి. ఎందుకు రాలేదు అని అడిగే హక్కు దేవదూతల మీద నీకుంది.